శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వరం. దేవే దేహే చ దేశే చ భక్తి ఆరోగ్య సుఖప్రదం బుధపామర సంసేవ్యం శ్రీ జయేంద్రం నమామ్యహం. నమామః శంకరాన్ వాక్య విజయేంద్ర సరస్వతీం శ్రీగురుం శిష్టమార్గానునేతారం సన్మతిప్రదం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆత్మీయులారా, ఇదే నెల 27 శుక్రవారం నాడు కాంచి కామకోటి పీఠంలో నడయాడు దైవం పరమాచార్య స్వాముల వారి పుణ్య ఆరాధన జరగబోతోంది. ఆ సుసందర్భంగా ఆయన జ్ఞాపకం చేసుకోవడం మనందరి కర్తవ్యం. మహాస్వాముల వారి గురించి అనేకమైనటువంటి మహిమలు గంగాధారలా ప్రవహిస్తూనే ఉంటాయి. వాటిలో కొన్నిటిని ఈరోజు మనం స్మరించడం కర్తవ్యంగా భావిస్తాను. 1930వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక విషయం. పాల్ బ్రంటన్ అనేటువంటి ఒక ఆంగ్ల జర్నలిస్ట్, ఆయన భారతదేశానికి అనేక మార్లు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములు ఎవరో వారిని కలవాలనే ఉద్దేశంతో వచ్చేటువంటి వారు. ఆయన తన పుస్తకమైనటువంటి ఇన్ సర్చ్ ఆఫ్ సీక్రెట్ ఇండియా అనే గ్రంథంలో మహాస్వాముల వారు ప్రస్తావన చేశారు. ఆయన 1930లో ఆధ్యాత్మిక జిజ్ఞాసతో వచ్చినటువంటి పాల్ బ్రంటన్ ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి యతీశ్వరులను కలిశాడు. అందులో అనేకమైనటువంటి సన్యాసులు, మాంత్రికులను చూసి వీరందరూ నిజమైన వారు కాదు, నాకు కావలసినటువంటి మహాపురుషుడు ఎవరా అని జిజ్ఞాసతో ఉన్న సందర్భంలో అతని మిత్రుడొకరు కాంచి పరమాచార్య స్వామిని దర్శించుకోమని హితవు పలికారు. అప్పుడు మహాస్వాములు వారు చెన్నై పరిసరంలో చెంగల్పట్టు గ్రామంలో ఉండేవారు. ఎలాగైనా పాల్ బ్రంటన్ చెన్నైలో ఉండడం ద్వారా వచ్చి శ్రీవారిని కలవాలని సంతోషంతో శ్రీవారి సన్నిధానానికి వచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లాడు. అప్పుడు మహాస్వాముల వారు ఆయనతో అనేకమైన విషయాలు చర్చించగా పాల్ బ్రంటన్ మహాస్వాముల వారి కరుణా దృష్టిలో ముఖ్యంగా పోప్ జాన్ పాల్ను దర్శించారని ఆయన చెప్తారు. అలాగే చాలామంది మహాస్వాముల వారిలో మహమ్మద్ ప్రాఫిట్ను, బుద్ధ భగవానుని, జీసస్ని చూసినట్లుగా కూడా అనేక మంది చెబుతారు. ద ట్రూత్ ఈజ్ వన్, సత్యం అనేది ఒకటే, సాక్షాత్ దైవం ఆయన అనేక పరిపరి విధాలుగా గోచరిస్తాడు. తదనంతరం పాల్ బ్రంటన్ దండ ప్రణామాలు చేస్తూ స్వామిని అడిగారు, నన్ను మీరు శిష్యునిగా స్వీకరించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నాకు వసంగమని ప్రార్థించాడు. అప్పుడు స్వాముల వారు చిరునవ్వుతో, మా యొక్క సంప్రదాయాలు, మఠం యొక్క పద్ధతులు అందుకు అనుమతించవు. నీవు తప్పకుండా శ్రీ రమణ మహర్షిని అరుణాచలంలో కలవాల్సిందిగా సెలవిచ్చారు. ఆయన స్వాముల వారిని నమస్కరించుకొని తన విశ్రాంతి కోసం తన గదికి వచ్చి పడుకున్నాడు. అర్ధరాత్రి ఇంకా మెలకుగానే ఉంది. ఆశ్చర్యం, మహాస్వాముల వారు ఆయన గదిలో దూరంగా ఆయనకు దర్శనమిచ్చి మరొక కుమార్ అన్నారు, నువ్వు తప్పక రమణుల వద్దకు వెళ్ళు, నీవు తిరిగి దేశానికి వెళ్ళేక ముందు మరో వద్దని స్వాముల వారు సెలవిచ్చి అదృష్టమయ్యారు.
ఆశ్చర్యపడ్డాడు. శ్రీవారి ఆదేశం ప్రకారం మరునాడు అరుణాచలానికి వెళ్ళి శ్రీ రమణులను దర్శించుకున్నారు పాల్ బ్రంటన్. తదనంతరం శ్రీ రమణుల వారి దివ్య సన్నిధానంలో అత్యధికమైన ఆధ్యాత్మిక వికాసాన్ని పొంది ధన్యుడయ్యాడు. ఈ విధంగా మహాస్వాములు వారు ఎక్కడ ఉన్నా వారు మనతోనే ఉన్నట్లుగా అనేకమైన నిదర్శనాలను మనం చూస్తూ ఉంటాం. అలాంటి మరి ఒక మహిమను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నానన్నమాట. కాంచీపురంలో పాండవదూత పెరుమాళ్ అనేటువంటి ఒక దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం దగ్గరలోనే సహృదయులైన టీవీఆర్ చారి అనేటువంటి వారు ఉన్నారు. వారిని నేను ఎరుగుదును. వీరు వైష్ణవ సంప్రదాయం చెందినవాడు. తిరుమల వీరి ఇంటి పేరు. వీరు తన మహిమను, స్వామివారి మహిమను నాతో ఇలా ఒకసారి తెలియజేశారు. వీరు ఆల్ ఇండియా రేడియోలో నిర్దేశకులుగా పనిచేస్తున్న కాలంలో అనేక సమయాల్లో మహాస్వాముల వారిని దర్శించడం జరిగింది. మహాస్వాముల వారు టీవీఆర్ చారితో ఆకాశవాణి ప్రసార కార్యక్రమాల గురించి ముచ్చటిస్తూ శ్రోతలకు సంస్కారవంతమైన కార్యక్రమాలు అందించాలని మార్గదర్శనం చేసేవారు. ఇలా శ్రీవారితో అతనికి అనుబంధం ఏర్పడింది. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే టీవీఆర్ చార్ గారు ఉన్న కాలంలో ప్రభుత్వం కుటుంబ నియంత్రణ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇద్దరే పిల్లలున్న వారికి వారి యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ మరియు అనేకమైనటువంటి జీతభత్యాల్లో పెంపకం ప్రభుత్వం తెలియజేసింది. అప్పుడు టీవీఆర్ చార్ గారు తనకు అదనపు ఉద్యోగంలో అదనపు ఆదాయం వస్తుందని ఆలోచన చేసిన వాడై తన భార్యతో సంప్రదించాడు. అప్పుడు ఆయన భార్య గర్భవతిగా ఉంది. ఎలాగైనా సరే ఆ యొక్క బిడ్డ ప్రసవించకుండా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఆయన తన భార్యకు మందులు వాడాడు. అయితే ఆయన ప్రయత్నం ఫలించలేదు. సరికదా దుష్ఫలితంగా మాటలు రాని ఒక ఆడబిడ్డను ఆమె జన్మించింది. అందరూ బంధువులు దూషించారు. ఏ పాపం చేసుకున్నాడో ఇంత మంచి వైష్ణవ కుటుంబంలో తిరుమల వంశంలో జన్మించిన వీరు భగవంతుని ఆగ్రహానికి గురి అయ్యారు. మూకి పిల్లను వీరు పొందారు అని అనేక సూటిపోటు అంటూ ఉండేవారు. ఈ బాధలు భరించే తల్లిదండ్రులు ఎంతో బాధపడేటువంటి వారు. ఈ విధంగా ఉండగా టీవీఆర్ చారి గారి భార్య ఒకమారు తన భర్తతో, మీకు ఎలాగైనా మహాస్వాముల వారు చాలా దగ్గరగా ఉన్నారు, మీరు ఆయనతో ఒక్కసారి మన యొక్క బాధను నివేదించమని చెప్పుకుంది. అప్పుడు ఆయన మందహాసంతో, మనం చేసుకున్న పాపానికి స్వామివారు మాత్రం ఏం చేస్తారు అన్నారు. అయినా ఆమె ప్రోత్సాహం వలన ఆయన కాంచీ మఠంలో ఒకసారి వచ్చి శ్రీవారిని కలిశారు. అవి ఇవి మాట్లాడుతూ చివరిగా స్వాముల వారితో తన కలిగిన బాధను సందేహిస్తూ దీనంగా తన బాధను స్వామివారికి మొరపెట్టుకున్నాడు. స్వామివారు చిరునవ్వుతో మౌనం వహించాడు. ఏ మాటను మాట్లాడలేదు. అప్పుడు టీవీఆర్ చారి అంటున్నారు, నేను ఎందుకైనా శ్రీవారితో ఈ మాటను చెప్పాను, ఇదంతా నా ప్రారంధం అనుకొని తిరిగి ఇంటివైపు వస్తూ ఉన్నారు. ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే ఆయన కుమార్తె, మాటలు రాని ఆ పాప పరిగెత్తుకుంటూ తండ్రిని చేరుకోవాలని వస్తూ ఉంది. దోవలో ఒక పాత్ర అక్కడ ఉండి దానికి కాలికి తగిలి ఆమె పడిపోయింది. ఆ క్షణంలో బిగ్గరగా నాన్న అంటూ కేకపట్టింది.
ఈ హఠాక్రియలకు అబ్బురపడ్డారు టీవీఆర్ చారి. ఇదంతా స్వామివారి కృప అంటూ ఆ బిడ్డను ముద్దాడి అప్పటి నుండి ఆమెకు తక్షణమే మాటలు వచ్చాయి. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం. సద్గురు కృపను టీవీఆర్ చారి గారు పొందారు. అప్పుడు ఆ బిడ్డతో పాటు శ్రీవారి దగ్గరికి వచ్చి వారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. నాటి నుండి ఆయన చివరి శ్వాస వరకు కూడా కాంచి కామకోటి పీఠంలో సంగీత కార్యక్రమాలన్నింటినీ కూడా తనే ఎంతో శ్రద్ధతో నిర్వర్తించేవాడు. తదుపరి కాకతాళీయమ అన్నట్టుగా కామాక్షిదేవి యొక్క బ్రహ్మోత్సవాల సందర్భంలో ఆ మహాతల్లి పాదాలకు ఆయన చేరుకున్నాడు. కాంచి కామకోటి పీఠంలో పరమహంస పరివ్రాజకాచార్యులు వారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు సాక్షాత్ దైవం. ఆ తర్వాత మరొక మారు కర్నూలు వద్ద శ్రీవారు వెళ్తున్నారు సంచారం. ఆ సందర్భంలో అక్కడ దోవలో కొంతమంది భక్తులు వచ్చి స్వాముల వారిని అడుగుతున్నారు, స్వామి మీ యొక్క యాత్రలో భాగంగా మా గ్రామానికి కూడా రావాల్సిందని ప్రార్థించుకున్నారు. శ్రీవారు వారి మొరను విని అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ పల్లె ప్రజలు పూజ ప్రారంభించమని ఆతృత ఎదురు చూస్తుండగా శ్రీవారు ఇక్కడ బిల్వదళాలు ఉన్నాయా అని మేనేజర్ని అడిగారు. మేనేజర్ అయ్యో లేవే అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పురమాయిస్తే వాళ్ళు ఇక్కడెక్కడ బిల్వదళాలు దొరకవు అన్నారు. ఆశ్చర్యం అన్నట్టు ఎవరో అక్కడ బిల్వదళాల పుట్టను తెచ్చి అక్కడ వెళ్ళిపోతారు. ఈ విధంగా 3 రోజులు జరుగుతుంది. మహాస్వాముల వారు ఎవరు ఇక్కడ తెచ్చి పెడుతున్నారా ఏంటి అనేటువంటి కుతూహలంతో ఆ యొక్క వ్యక్తిని నా దగ్గర తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు ఒకసారి రాత్రి వేచి ఉండగా ఉదయాన్నే ఆ పందిరిలో ఒక అబ్బాయి తెచ్చి అక్కడ పెడతాడనమాట బిల్వదళాలు. అప్పుడు అతన్ని సాగరంగా స్వామివారి దగ్గర తీసుకువెళ్తే స్వాముల వారు అన్ని వివరాలు అడుగుతారు. మేము తమిళనాడు నుండి వచ్చాం, మా నాన్నగారు ఇక్కడ దగ్గరలో బిల్వ చెట్లు వేశారు, దాన్ని నేను చూసుకుంటూ ఉంటాను, నా పేరు బలభద్ర కేశవుడు అని. అప్పుడు స్వాముల వారు సంతోషించి నీకేం కావాలని అడుగుతారు. మీరు క్యాంపు నుండి తిరిగి వెళ్ళేటప్పుడు నేను అడుగుతానని అప్పుడు చెప్తారు. తర్వాత శ్రీవారి ముందు కొన్ని పురందాస్ కీర్తనలు కూడా పాడతాడు. తర్వాత చివరిగా అతను శ్రీవారు ముందు గ్రామానికి వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయిని పిలిచి నీకేం కావాలి అనగా నాకు మోక్షం ఇమ్మని ప్రార్థిస్తాడు. సరే అని ఆశీర్వదించి మేనేజర్కి చెప్తారు ఆ అబ్బాయి వివరాలు కనుక్కోమని. తదనంతరం మహాస్వాముల వారు క్యాంప్ ముగించుకొని కాంచీపురానికి వచ్చి కామాక్షిదేవి సన్నిధానంలో పుష్కరిణి దగ్గర కూర్చొని కొంతమంది పండితులతో వేదాంత విషయాలు చర్చిస్తూ ఉన్న సందర్భంలో మేనేజరు పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడు ఆ యొక్క బలభద్ర కేశవుని యొక్క మరణ వార్తను చెప్పగానే స్వామివారు ఆ పుష్కరిణిలో 7 మాటలు మునుగుతారు. అక్కడ ఉన్నవారు అడుగుతారు ఏం కారణం అనగా బలభద్ర కేశవునికి నేను మోక్షం ఇచ్చాను అని. ఈ విధంగా ఆ యొక్క బిల్వదళాల యొక్క ప్రాశస్త్యం, ఆ యొక్క బలభద్ర కేశవుని యొక్క భక్తి మరియు చంద్రమౌళేశ్వర స్వామికి ఆ పూజాదుల్లో ఆ యొక్క బిల్వదళాలను శ్రీవారు అనుగ్రహించి ఆ అబ్బాయికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఈ విధంగా మహాస్వాముల వారు తన దగ్గరకు వచ్చినటువంటి ఎందరినో భక్తులను అనుగ్రహించడం, వారినందరూ కూడా అతి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడం, ఆయన జీవితాంతము కూడా తన యొక్క భక్తులను రక్షణలోనే ఆయన మునిగి తేలారు. ఇటువంటి మహాపురుషుని యొక్క పుణ్య ఆరాధన కాంచి కామకోటి పీఠంలో కామాక్షిదేవి సన్నిధానంలో ఈ మాసం శుక్రవారం జరుగుతుంది విశేషంగా. కావున భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మహాస్వాముల వారి దివ్య ఆశీర్వాదాలు పొందాలని ఇందుముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ అత్యంత వినమ్రపూర్వకంగా ఈ వాక్పుష్పాలన్నింటినీ కూడా శ్రీవారి చరణారవిందాలు సమర్పిస్తున్నట్లు మీ ప్రియతమ శ్రీ నివర్తి నాగభూషణ శర్మ. హరి ఓం తత్సత్. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర.